సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పెద్దలకు టీకాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. చిన్నప్పుడు మనందరం టీకాలు వేయించుకున్నాం కాబట్టి ఆ రక్ష జీవితాంతం కొనసాగుతుందని అనుకుంటే పొరపాటే. వయసు పెరిగే కొద్దీ టీకాల సామర్థ్యంతో పాటు వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి పెద్ద వయసులో కూడా మరోసారి టీకాలు వేయించుకోవడం అవసరం అంటున్నారు వైద్యులు. టీకాలు చిన్నతనానికే పరిమితం కాదు, అదొక జీవితకాలపు ప్రక్రియ. బాల్యంలో మొదలయ్యే ఈ ప్రక్రియ ఎదిగిన వయసులో కొనసాగి వృద్ధాప్యంలో కూడా వెన్నంటి ఉంటుంది. చిన్నప్పుడు తీసుకున్న టీకాల ప్రభావం 14 ఏళ్ల వయసుకే క్షీణించడం మొదలుపెడుతుంది. పైగా పెరిగే వయసుతో పాటు వ్యాధి నిరోధకత సన్నగిల్లుతుంది. ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో ఇమ్యునోసెనిసెన్స్ అంటారు. ఫలితంగా మన వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యం మునుపటిలా సమర్థంగా ఉండదు. బదులుగా వ్యాధికారక సూక్ష్మజీవులతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది. 30-40 ఏళ్ల నుంచి మొదలయ్యే ఈ క్షీణత క్రమేపీ పెరుగుతూ 60 ఏళ్లకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇలా చిన్నప్పుడు తీసుకున్న టీకాలు ప్రభావాన్ని కోల్పోవడం, పైబడే వయసుతో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లడం, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతరత్రా ఆరోగ్య సమస్యల కారణంగా దురలవాట్ల వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు సులభంగా గురవుతూ ఉంటారు. వ్యాక్సిన్ నియంత్రిత వ్యాధులు. టీకాలతో నియంత్రించుకునే కొన్ని వ్యాధులున్నాయి. పలు రకాల వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరే పెద్దల్లో కనిపించే వ్యాధుల్లో ఎక్కువ శాతం వ్యాక్సిన్లతో నియంత్రించుకోదగినవే. అయితే వ్యాక్సిన్ల పట్ల అవగాహన లోపించడం వల్ల వీటిని తీసుకొని పెద్దలు వ్యాధులకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతూ ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. తక్కువ ఖర్చుతో కూడిన టీకాల ద్వారా ఈ వ్యాధులను నియంత్రించుకోగలిగే వీలున్నప్పటికీ అవగాహన లేకపోవడం మూలంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్సలను ఆశ్రయించవలసి వస్తోంది. పైగా ఆరోగ్య బీమా లేకపోవడం, ఐసీయూలో చేరవలసి రావడం వల్ల ఖర్చు పెరిగి ఈ పరిస్థితి కుటుంబాలకు మోయలేనంత భారంగా మారుతోంది. దీని నుంచి తప్పించుకోవడం కోసం పెద్దలు కూడా టీకాలు తీసుకోవడం మొదలుపెట్టాలి. ఏ టీకా ఏ వయసులో తీసుకోవాలో తెలుసుకుందాం. ఇన్ఫ్లుయెంజా. నవంబర్, డిసెంబర్, జనవరిలో ఫ్లూ సీజన్ మొదలవుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి వీలుగా కాస్త ముందుగానే ప్రతి ఏటా సెప్టెంబర్, అక్టోబర్లో అప్డేట్ అయిన ఇన్ఫ్లుయెంజా టీకా అందుబాటులోకి వస్తూ ఉంటుంది. కాబట్టి 50 ఏళ్లు పైబడిన వాళ్ళు ఈ టీకాను ప్రతి ఏటా తీసుకోవాలి. అలాగే ఉబ్బసం, సిఓపిడి, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, ధూమపానం చేసేవాళ్లకు ఇన్ఫ్లుయెంజా ముప్పు ఎక్కువ. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్ళు 45 ఏళ్ల నుంచే ఈ టీకా తీసుకోవడం కొనసాగించాలి. న్యూమోకోకల్. ఈ బ్యాక్టీరియా న్యూమోనియా, చెవి ఇన్ఫెక్షన్లు, మెనింజైటిస్, సెప్టిసీమియాలను కలిగిస్తుంది. మన దేశంలో పెద్దలు ఆసుపత్రి పాలయ్యే ప్రధాన కారణాల్లో ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యమైనది. 62 నుంచి 65 ఏళ్ల పైబడిన పెద్దలు ఈ టీకా తప్పనిసరిగా తీసుకోవాలి. జీవితంలో ఒకసారి తీసుకునే న్యూమోకోకల్ టీకా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ టీకా ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కోమార్బిడ్ కోవకు చెందిన వాళ్ళు, క్యాన్సర్ రోగులు లాంటి ముప్పు ఎక్కువగా ఉన్నవాళ్ళు 60 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే ఈ టీకా తీసుకోవాలి. షింగిల్స్. హెర్పిస్ జోస్టర్ అనే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ చర్మం మీద దద్దుర్ల రూపంలో తలెత్తుతుంది. అవి తగ్గిపోయినా ఆ ప్రదేశంలో కొన్ని నెలలు, ఏళ్లపాటు భరించలేనంత నొప్పి వేధిస్తుంది. కాబట్టి పెద్దలు 6 నెలల వ్యవధితో 2 డోసుల సింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి. హెచ్పివి. హ్యూమన్ పాపిలోమా వైరస్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను కలిగిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆడ, మగపిల్లలు తొలి లైంగిక క్రీడకు ముందు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2 డోసుల హెచ్పివి వ్యాక్సిన్కు 9 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు తగిన వయసుగా సూచించింది. అయితే 25 నుంచి 45 ఏళ్ల మహిళల్లో కూడా ఈ వ్యాక్సిన్ ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే ఈ కోవకు చెందిన వాళ్ళు 3 డోసుల వ్యాక్సిన్ తీసుకోవలసి ఉంటుంది. డిపిటి. 60 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి 10 ఏళ్లకోసారి టిడాఫ్ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి. ఈ వ్యాక్సిన్ టెటనస్, డిప్తీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రత్యామ్నాయ టీకాలు. తప్పనిసరి కాకపోయినా అవసరం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవలసిన టీకాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే
హెపటైటిస్ బి, ఏ. ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఈ టీకా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎల్లో ఫీవర్. ఆఫ్రికా దేశాలకు ప్రయాణమయ్యే వాళ్ళు ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ర్యాబీస్. కుక్కలతో సన్నిహితంగా మెలిగేవారు, పెంపుడు కుక్కలు కలిగిన వారు ఈ టీకా తీసుకోవడం తప్పనిసరి. ఈరోజు మనం పెద్దలకు టీకాలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.